జై హనుమాన్. రేపు 16వ తారీఖు శ్రావణ శుక్రవారం గురించి చాలామందికి అనేక రకమైనటువంటి సందేహాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే, ఈ ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అనేక మంది అనేక రకాలుగా బీజాక్షరాలు, మంత్రాలు, పూజలు, సమయాలు చెప్తున్నారు. అవన్నీ కూడా మీరు పాటించాల్సిన పని లేదు, కంగారు పడాల్సిన పని లేదు. సహజంగా ప్రతి సంవత్సరము వరలక్ష్మి వ్రతం అనేది వస్తుంది. దానికి దుర్ముహూర్తాలు, వర్జాలతో, సమయంతో పని లేదు. అలాగే అమ్మవారికి సంబంధించి బీజాక్షరాలు అనేవి బయటికి ఉచ్చరించటం అనేది తప్పు. అది ఎటువంటి ఫలితాన్ని ఇవ్వవు. అయితే చెప్పేవాళ్ళని నేను తప్పు పట్టలేదు, అది నాకు అనవసరం. కానీ ప్రతి ముత్తైదువు కూడా మీకు ఓపాన శక్తిగా మీకు తోచిన విధంగా పుష్పాలతో అలంకరణ చేసి, దీపారాధన చేసి, మీకున్నటువంటి నివేదన పెట్టి నమస్కరించండి. కొత్తగా వివాహం జరిగి మొదటి సంవత్సరం వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని పురోహితుడి చేత ఆచరించి చేసుకోవచ్చు. కానీ మిగతా ముత్తైదులందరూ కూడా ప్రతి సంవత్సరము వార్షికంగా చేసుకునే వాళ్ళందరికీ కూడా బ్రాహ్మణుడు పురోహితుడితోనే అవసరం ఉంది. ఆయన లేకపోతే పూజ మానుకోవాలనే భావన ఇది అవసరం లేదు. చక్కగా నిత్య దీపారాధన ఏ విధంగా చేసుకుంటారో లేదో మీకు తోచిన విధంగా భక్తి ముఖ్యం. భక్తితో కొలవండి, ప్రార్థించండి, మీకు తోచినట్టు చేయండి. అంతకు తప్పితే దీనికి ప్రత్యేకించి వారాలు, వర్జాలు, సమయాలు అలాంటివి ఏమి ఉండవు. భగవత్ సేవ చేసుకోవడానికి, పూజ చేసుకోవడానికి ఎటువంటి ముహూర్తాలు చూడవలసిన అవసరము లేదు. జై హనుమాన్.